Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీ రాజకీయం విశాఖ రుషికొండ చుట్టూ తిరుగుతోంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎప్పుడైతే కొండపైనున్న భవనంలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వివాదం రాజుకుంది. విలాసవంతమైన భవనాలు, అందులో కళ్ళు చెదిరే ఫర్నిచర్, అడుగడుగున బంగారు తొడుగులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దీనిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అక్రమం అని టీడీపీ అంటుంటే సక్రమం అని వైసీపీ వాదిస్తోంది. కాంట్రవర్సీకి కేరాఫ్గా మారిన కొండపై ట్వీట్లో స్పందించారు మాజీ మంత్రి రోజా. పర్యాటక స్థలంలో పర్యాటక భవనం నిర్మిస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. వర్షానికి లీక్ అయ్యే అసెంబ్లీ, సచివాలయం కట్టిన వాళ్ళు నాణ్యతతో నిర్మించిన భవనాలు చూసి ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ సొంత భవనాలు అన్నట్లుగా ప్రచారం చేసేవాళ్ళు అవి ప్రభుత్వ నిర్మాణాలని ఇప్పటికైనా అంగీకరిస్తారా లేదా అంటూ ట్వీట్లో నిలదీశారు. ఇటు రోజా ట్వీట్కి ఘాటుగా స్పందించింది టీడీపీ. ఎవరి సొమ్ముతో రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించారో చెప్పాలన్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని. ప్రస్తుతానికి రాజమహల్ బండారం మాత్రమే బయటపడింది. ముందు ముందు జగన్ అక్రమాస్తుల్ని వెలికితీస్తామన్నారు ఆయన. సమస్యలు కొల్లంలో చేసి పడేశారు. రాష్ట్రాన్ని వీళ్ళ సొంత జాగీర్లా పరిశ్రమలు వస్తా అంటే కూడా వెళ్ళగొట్టారు. మీరు చూసారు రుషికొండ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా 500 కోట్లు పెట్టి ఒక రాజభవనాన్ని కట్టారంటే ఎవడు సొంతం? విలాసవంతమైన భవనాలు కట్టుకొని ఆ బెడ్రూమ్లు, బాత్రూమ్లు చూస్తే మీరు ఇతను పేదవాడు, నేను పేదవాడు, నాకు టీవీ లేదు, పేపర్ లేదు, ఇవన్నీ కూడా మాట్లాడి ఈరోజు బాహ్య ప్రపంచానికి ఆ రాజమహల్, రుషికొండ రాజమహల్ బయటపడింది. ఈ వ్యక్తి నిజస్వరూపం కూడా ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు అన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. రుషికొండ భవనాల కోసం 700 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో ఆసుపత్రి పూర్తయ్యేదని అన్నారు. దానికి చూస్తే కానీ మనకి ఎంత డబ్బులు వృధా చేశారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. అది ఇది మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే స్టేట్ గెస్ట్ హౌస్ కింద మెయింటైన్ చేయమని. స్టేట్ గెస్ట్ హౌస్ మెయింటైన్ చేయడం సాధ్యపడుతుందా? అంత ఖరీదైన బిల్డింగ్. నాకు తెలిసి 700 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఆ 700 కోట్లతో అయితే మనం ఈఎస్ఐ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ 550 పడకలు కలిగిన హాస్పిటల్ కట్టచ్చు, మెడికల్ కాలేజ్తో పాటు. వీళ్ళంతా కూడా డబ్బులు వృధా చేసి పడేశారు. రేపు అది స్టేట్ గెస్ట్ హౌస్ కింద రన్ చేయడం సాధ్యపడుతుందా అని అడుగుతున్నారు. అది మెయింటైన్ చేయగలరా అని అడుగుతున్నారు. అటు మాజీ మంత్రి రోజాకు టీడీపీ నేత బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. గతంలో సీఎం నివాసం, పరిపాలన భవనం అన్నారు, ఇప్పుడు పర్యాటకుల కోసం నిర్మించామంటున్నారు. ఓటమి కారణంగా రోజాకి మతి భ్రమించినట్లుందని విమర్శించారు బుద్ధ. అసలు రోజాను ప్రశ్నిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. సాగర తీరంలో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపించే రుషికొండ ఇప్పుడు వివాదానికి చిరునామాగా మారిపోయింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.